బాపట్ల జిల్లాగా ఉత్సవ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. అధ్యక్షులుగా గౌరవనీయులు పెద్దలు రామస్వామి గారు, రాష్ట్ర కమిటీ పెద్దలు గౌరవనీయులు లక్ష్మీపతి గారు, కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరూ కూడా కలిసి రోజున సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం. గత సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గణేష్ ఉత్సవం జరిగి 133 సంవత్సరాల క్రితం బాలగంగాధర గారు మొదలుపెట్టినటువంటి గణేష్ ఉత్సవాన్ని ఈ రోజున విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా గత సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం. గౌరవ అధ్యక్షుడిగా గంగరాజు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీనాథ్ గారు, మేము కూడా కమిటీని ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి, కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, పుట్టుపేట గారి దగ్గరికి, అందరితో కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అందరితో కూడా కలిసినంత ఒకే మీరు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వటం కానీ, పర్మిషన్స్ ఎక్కడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్మిషన్లు ఇవ్వటం కానీ, ఉచిత కరెంట్ ఇవ్వటం కానీ, ఇటువంటి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి గణేశోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి, వారి మంత్రివర్గానికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ముందుగానే బాపట్ల జిల్లా వ్యాప్తంగా పట్టణ కమిటీలు, వార్డు కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకుని గణేష్ ఉత్సవాలు అంటే ఏదైతే ఉద్దేశంతో సమాజ హితం కోసం ఏర్పడినటువంటి గణేష్ ఉత్సవాలు సమాజంలో అందరూ కూడా చైతన్యవంతం చేయడం, మంచి కార్యక్రమాలు చేసే విధంగా కార్యక్రమాలు చేయడానికి ఈ రోజున ఏర్పాటు చేసుకున్నటువంటి బాపట్ల సమితి సమావేశంలో జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకుని రేపు 23వ తారీఖు నాటికి జన్మంపాటి కూడా ఏర్పాటు చేసుకుని గ్రామాన వాడల వీధిన కూడా పట్టణం అంతా కూడా అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు ప్రతిరోజు కూడా హారతులు కానీ, భజనలు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, సర్వమతాలు అందరినీ కూడా కలిసి అందరితో కూడా కలిసే కమిటీని ఏర్పాటు చేసుకుంటాం. అందరూ కలిపి సామూహికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. దీంట్లో మతాలు ఏమీ కూడా లేవు. అందరూ కలిసి మీరు ఒక వినాయక చవితి హరికథలైనా, బుర్రకథలైనా, భగవత్ ప్రవచనాలైనా, భజనలైనా, కోలాటాలైనా ప్రతిదీ కూడా అందరూ కలిసి చేసుకునేటువంటి పండుగ. మేము కూడా ఇదే సామూహికమైనటువంటి ఇది ఉండాలి, ఎక్కడా విఘ్నాలు లేకుండా ఉండాలి. పిల్లల కాడి నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా రేతిమోడు భజనలు కానీ, వినాయకుడిని కొన్ని రకాలైనటువంటి ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా విఘ్న వినాయకుడిగా ఈయన పూజలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కూడా అదే భవిష్యత్తు తరాలకి ప్రతి గ్రామాన, వీడివాడల, వీధివాదల, కుటుంబాలకు సంబంధం లేకుండా అందరినీ సామూహికంగా వాళ్ళలో ఉన్నటువంటి అందరిని కలిసి చేసేటువంటి కార్యక్రమాలే వినాయక చవితి. వినాయక చవితి అనేది ఒక సింబాలిక్, సామూహికంగా కలిసి చేసేటువంటిది వినాయక చవితి. దాంట్లో మేమంతా కూడా ఇవాళ రాష్ట్రం అంతా కూడా గత సంవత్సరమే అద్భుతంగా జరిగింది. ఈ సంవత్సరం రాష్ట్రం అంతా ప్రతి దగ్గర కూడా ఇవాళ ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ అందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రజలందరూ కూడా సామూహికంగా దీన్ని సంఘటితంగా కలిసి చేసుకునేటువంటి ఈ పండుగలో మేము ఆ రకంగా ప్రయాణం చేసి భవిష్యత్తు తరాలకి ఒక మంచి ఆదర్శమైనటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలి. దీంట్లో భాగస్వామ్యం ఖచ్చితంగా భవిష్యత్తు తరాలకి అందరూ ఒక సమిష్టి నిర్ణయాలు, ఒక విఘ్నాలు లేకుండా ఉండేటువంటి ఒక మెసేజ్ అందరూ కలిపి సమిష్టిగా చేసినటువంటి పండుగ వినాయక. ఏదైతే అంటే సమాజంలో విద్యార్థుల కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక భగవత్ కులమతాలకు సంబంధం లేకుండా ఒక భగవత్ పెద్దలు, పెద్ద చిన్న గౌరవాలు, అలాగే సంప్రదాయాలు, భగవత్ సంప్రదాయాలు ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణ ప్రతిదీ కూడా వినాయక నిమజ్జనం ఏమంటే ప్రతిదీ కూడా కూడి ఉంది. పర్యావరణ పరిణామం అది ఒక భవిష్యత్తు తరాలకు ఇచ్చేటువంటి ఒక మెసేజ్. ఇవాళ అది ఇవ్వటం వలన సంస్కారం, అలాగే అన్నీ కూడా రావడానికి విద్యార్థుల కంటే పెద్దవాళ్ళు కూడా వినాయకుడు అనేది ఒక సింబాలిక్. ఈ ప్రపంచంలో ఏ పండగ అయినా సరే విఘ్నాలు లేకుండా, అంటే ఈ కొత్త రాష్ట్రంలో కూడా విఘ్నాలు లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సుభిక్షంగా ఉండాలని ఆ విఘ్న వినాయకుడిని ఇవాళ మేము ఉత్సవాలు చేస్తాం.